తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. 2025 జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కాకినాడ సహస్ర విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని ఆ సంస్థల చైర్మన్ ఎం వెంకటేశ్వరరావు తెలియజేశారు. సహస్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 6 ఏళ్లుగా నిర్విరామంగా ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయిలకు పంపిస్తున్న సహస్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కృషి ఎనలేనిదని కొనియాడారు. ఎంతోమంది విద్యార్థులకు ఒత్తిడి లేని చదువును అందిస్తూ విద్యార్థులకు సులువైన పద్ధతిలో విద్యాబోధన సృజనాత్మకత పెంపులో తమ కాలేజీ ఉన్నత స్థానంలో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జేఈఈ మెయిన్స్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఘనంగా సత్కరించి అభినందించారు. 2025లో కె కాశీ విశ్వనాథ్ 98.6%, బి శ్రీనివాస్ 98.46%, ఓ మాతేశ్వర్ వర్మ 96.33%, తనిష్విని, సాగర్, తన్విక మొత్తం 6 మెంబర్స్ జేఈలో ర్యాంకులు సాధించడం జరిగింది. కాలేజీ స్థాపించిన మొదటి సంవత్సరం నుండి కూడా ఉన్నతమైనటువంటి ఫలితాలను సాధిస్తున్నాము. 2025లో కూడా మంచి రిజల్ట్స్ ను సాధించినాము. నెక్స్ట్ సెషన్ లో కూడా ఉన్నతమైనటువంటి ఫలితాలను సాధిస్తామని మా పేరెంట్స్ కి మేము వాగ్దానం చేస్తున్నాము. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాజస్థాన్ కోట అలెన్తో టైఅప్ అవడం జరిగింది. ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో విద్యను అందజేసి పిల్లలకు మానసిక ఒత్తిడి లేకుండా విలువైనటువంటి విద్యను ఇచ్చి ఉన్నతమైనటువంటి ఫలితాలను సాధించటమే సహస్ర తాలూకు ఉద్దేశమని అందరికీ తెలియజేస్తున్నాం. Sahasra management, faculty and the students together proudly announce you that this academic year, January 2025, we bagged a good score, successful result. Nearly 6 students got good marks in JEE 2005. We feel very happy, and with the limited students, we achieved this good result this year. We also expect a coming session JEE 2025 and JEE Advanced also very good and excellent result. And our Sahasra this academic year, coming academic year, going to tie up with Ellen Digital, and we are going to conduct digital interactive classes for the students, and definitely we achieve an excellent result and one of the best score in the Kakinada city. ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేస్తే గిట్టుబాటు ధరలు అందక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి పేర్కొన్నారు. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం వ్యాపారులు దళారులకు కొమ్ము కాస్తుందని మండిపడ్డారు. అనంతపురంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సాగు చేసిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజాప్రతినిధులకు ఒక్క సమీక్ష చేసే ఓపిక కూడా లేకపోవడం శోచనీయమన్నారు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వాలు అనేకమైన హామీలు గుప్పించి ప్రజలను నమ్మించి వారి చేత ఓట్లు వేయించుకొని అధికారం గద్దె ఎక్కడం కూడా జరిగింది. 9 మాసాలు కూడా పూర్తిగా అవసరం. పరిపాలన అస్తవ్యస్తంగా కూడా తయారైంది. మాటలకు మాత్రమే పరిమితమైంది. ప్రచారం చేసుకోవడానికి మాత్రమే పరిమితమైంది. పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వాన్నో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికే ఈ 9 నెలల కాలం కూడా వెలుబుచ్చినారు తప్ప ఎక్కడ కానీ ప్రజలకు ఉపయోగపడేది కానీ ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పరిస్థితి మాత్రం ఎక్కడ కనపడలేదు. అనేది కూడా ఉత్తమ మాయమాటలు చెప్పడానికి, చెప్పిన అబద్ధం చెప్పుకోకుండా ఈరోజు ఇన్ని హామీలు ఇచ్చారు. 6 హామీలు ఇవ్వడం జరిగింది. 6 హామీలతో పాటు ఇతర హామీలు కూడా ఇవ్వడం జరిగింది. పెన్షన్లు కూడా వారు ఇచ్చే మేము పెన్షన్లు ఇస్తామని 4,000 అంటున్నారు, కానీ అది కూడా అందరికీ ఇవ్వడం లేదు. పోయిన గతంలో 64 లక్షల మందికి పైబడి ఉంటే ఈరోజు దాదాపుగా కూడా 1,80,000 మందికి కూడా ఈరోజు పెన్షన్ లేకుండా చేసిన పరిస్థితి. వీటితో పాటు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు 50 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు వచ్చిన వారికి కూడా 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. వారు ఊసే ఎత్తడం లేదు. దాని గురించి కూడా మాట్లాడడం లేదు ఎక్కడ కానీ. ఏ సంక్షేమం చూసినా పూర్తిగా పోయింది. అప్పుడు చూసినా ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వంలో 6 లక్షలు చేసిన ఆయన ఒక మారు,
బడ్జెట్లో చెప్తారు, మళ్ళీ కూడా బయటకు వచ్చేస్తే 10 లక్షలు 9 లక్షలు కోట్ల రూపాయలు అని చెప్పేసి అప్పుల గురించి గత ప్రభుత్వం పైన విమర్శిస్తారు. కానీ 6 లక్షలు కానీ అంతకంటే ఎక్కువ కానీ అప్పులు చేసి ఈరోజు ప్రభుత్వం ఉందంటే వారు అధికారంలో, రాష్ట్రం విడిపోయిన తర్వాత వారు అధికారంలో 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వమే అధికారం ఉంది. వారు దిగిపోయిన నాటికే 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉండేదాన్ని మాత్రం మర్చిపోతాం. ఈరోజు దాన్ని సాకు చెప్పి ఈరోజు తప్పించుకోవాలని చూస్తున్నారని చెప్పి ఇప్పటికే ఈ 9 నెలలు కూడా కాలేదు పూర్తిగా కూడా 1,26,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని రావడం. ప్రతి మంగళవారాన్ని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అప్పుల వారంగా కూడా మార్చేసినాడు. ప్రతి మంగళవారం కూడా అప్పు, ఏదో ఒక అప్పుల వారంగా మార్చేసిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడుకి ప్రతి మంగళవారం కూడా దక్కింది. పోతే పని ఇన్ని అప్పులు చేశారు. అదేనే కానీ వాళ్ళు ఏదో చెప్పినట్టుగా మేమంతా కూడా ఆస్తులు చేస్తామన్నాం, సంపద సృష్టిస్తామన్నారు. సంపద సృష్టించలేదు, అప్పులేమో పెరిగిపోతూ ఉంది. ప్రజలకైనా ఏమైనా చేశారు సంక్షేమం దిక్కంటే చెప్పిన మాట ప్రకారం కూడా చేయలేదు. పోతే పోనీ రైతులకైనా పోతే అన్ని వర్గాల ప్రజలు తీసుకొని మోసాలు చేసినారు. రైతులకైనా కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఏమైనా మేలు చేస్తారంటే అది కూడా చేయలేదు. ఒక 2 మాసాల కిందట మేమంతా కూడా చెప్పాం, అయ్యా కష్టపడి అసలు వ్యవసాయమే చేయాలంటే కష్టంగా ఉంది, పెట్టుబడి కూడా రాకోకుండా పరిస్థితుల్లో ఉంది, వ్యవసాయం వద్దు అనే పరిస్థితుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ మరీ ముఖ్యంగా అనంతపురం లాంటి కరువు జిల్లాలో కూడా కష్టపడతా ఉన్నారు రైతులు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం పట్ల ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన వచ్చేలా విశాఖలో న్యాయవాదులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు వద్ద చేపట్టిన ర్యాలీలో సిపి సంగుప్రత బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వాహనదారులు క్రమం తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలను నివారించాలని సూచించారు. విశాఖ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్ సిగ్నల్స్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనుసంధానం చేయడంతో పాటు తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తిస్తున్నామన్నారు. ఆయా చోట్ల నిరంతరం సిబ్బంది పర్యవేక్షణలో ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. AI driven traffic management system మన ఊళ్ళో స్టార్ట్ చేయబోతున్నాం. ఆటోమేటిక్ ఈ చాలనింగ్ జరుగుతుంది. ఆ సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత దానివల్ల ప్రతి క్షణం ట్రాఫిక్ వయలేషన్ గుర్తించడం జరుగుతుంది. ఓవర్ స్పీడింగ్, అతి వేగం వల్ల ఎంతో మంది చనిపోతున్నారండి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లో. అతి వేగం, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేని డ్రైవింగ్, మొబైల్తో మాట్లాడుతూ డ్రైవింగ్, జిగ్జాగ్ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్, ఈ అన్ని వయలేషన్స్ అప్పుడు ఆటోమేటిక్ ఈ చలనింగ్ జరుగుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతూ ఉంటేనే మన వైజాగ్ ప్రజలు హెల్మెట్ ధరించి వెళ్తున్నారండి. ట్రాఫిక్ వాళ్ళు ఎన్ఫోర్స్ చేయట్లేదంటే మళ్ళీ హెల్మెట్ పక్కన పెట్టున్నారండి. అప్పుడు అది జరగదు. 24/7 ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. ఇంటికి వెళ్ళినా మా లాభ్ లెటర్ అంటే ఈ చలాన్ ఆటోమేటిక్గా చెడిపోతుంది. ఇంటికి ఆ పరిస్థితి త్వరలో రాబోతుంది. ఎందుకంటే ప్రాణాలు మన వైజాగ్ ప్రజలు అట్లా గుర్తు పెట్టుకోవాలి. ప్రాణాలు చాలా విలువైనవి. మన ప్రాణాలు మనం కాపాడాలి. మనం ఇంటికి క్షేమంగా చేరాలి. మన కుటుంబం దగ్గరికి క్షేమంగా చెడిపోవాలి. అది ఎప్పుడు సాధ్యం? మనం మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ పాటిస్తే, ఎటువంటి ప్రొవిజన్ ఉల్లంఘించకుండా రోడ్ ట్రాఫిక్ నియమాలు అన్ని పాటిస్తే ఇది సాధ్యం. సో మేము చాలా స్టెప్స్ తీసుకున్నాము, ఇంకా చాలా స్టెప్స్ తీసుకోబోతున్నాం. వైజాగ్లో మన ఉద్దేశం ఒకటే, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఎవరు చచ్చిపోకూడదు. అందుకే ఇంతకుముందు చనిపోయిన, ఇంజరీ పాలైన అందరికీ సాయం చేయడానికి 2 months బ్యాక్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ యాక్సిడెంట్ సెంటర్ కూడా స్థాపించడం జరిగింది. చాలా మంది బాధితుల ఫ్యామిలీస్కి, కుటుంబానికి ఆల్రెడీ మేము కాంపెన్సేషన్ అమౌంట్ ఇప్పించగలిగాము. అదే మాదిరిగా
రోడ్ మీద యాక్సిడెంట్ జరిగినా కూడా ఒక డెడికేటెడ్ అంబులెన్స్ అపోలో హాస్పిటల్ దగ్గర పెట్టడం జరిగింది. ఎక్కడ యాక్సిడెంట్ జరిగితే వెంటనే ఆ అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను హాస్పిటల్కి చేరుకోవడం, ఆ హాస్పిటల్కి పంపడం అది కూడా జరుగుతుంది. ఉల్లంఘించకండి, మీ ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. దయచేసి పోలీస్కి సహకరించండి. ఈ సందర్భంగా వైజాగ్ బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ ముందుకు వచ్చి ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దర్శించుకున్నారు. వేకువజామున సతీ సమేతంగా స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కేరళలోని పరశురామ స్వామికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రత్యేక పూజలు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తణుకు మండలం వేల్పూర్లో బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన జి కృష్ణానందం పౌల్ట్రీస్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి. వైరస్ సోకిన కోళ్ల పూల్చివేత ప్రక్రియపై ఆరా. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ తిరోగమనమే, మళ్లీ అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తెలుస్తామంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.